తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని తరుణంలో గవర్నర్ చుట్టూ తమిళనాడు రాజకీయం పరిభ్రమిస్తోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 108 స్థానాల్లో విజయం సాధించిన టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్రాసులోని నెహ్రూ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నా గవర్నర్ నుంచి స్పష్టమైన హామీ రాలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీవీకే పార్టీ చీఫ్ తన ముఖ్య అనుచరులతో ఈరోజు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలిసి తనను ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరినప్పటికీ మీకు స్పష్టమైన మెజారిటీ లేదు కదా అని గవర్నర్ అనడంతో ఆయన కంగు తిన్నట్లు వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ గా ఉన్న 118 స్థానాలను అంటే ఇతర పార్టీల నుంచి మద్దతు కూడగట్టి అధికారికంగా గవర్నర్ ముందు ఉంచాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే టీవీకే పార్టీకి 108 ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఆ పార్టీకి 5 స్థానాలు ఉన్నాయి. సిపిఐ, సిపిఎం, విసికే, ఐయుఎంఎల్ పార్టీలకు తలో 2 సీట్లు చొప్పున కూడా ఉన్నాయి. వీరంతా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. వీరి మద్దతు కలుపుకుంటే 121 స్థానాలు విజయ్కి మద్దతుగా నిలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే వీటిని అధికారికంగా గవర్నర్కి సమర్పించాల్సిన అవసరం ఉంది అని చర్చ జరుగుతోంది. వాస్తవంగా ఏ పార్టీకి అధికారం అప్పగించే పరిస్థితి లేనప్పుడు, అంటే స్పష్టమైన మెజారిటీ రానప్పుడు ఎక్కువ సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరడం, అలాగే ఆహ్వానించడం కూడా గవర్నర్కి రాజ్యాంగపరమైన బాధ్యత అని రాజ్యాంగ నిపుణులు సూచిస్తున్నారు. అయితే కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వంతో ఈ విజయ్కి సఖ్యత లేకపోవడం, ఆ పార్టీతో ఆయన కలిసి ముందుకు సాగని పరిస్థితుల నేపథ్యంలో అతన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఎక్కువ భాగం లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు.